రండి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈరోజు మనం ఈ రాత్రి కాల సమయంలో ఈ రీతిలో సంఘముగా దేవుని ప్రజలుగా చేరి మరి ఈ గృహంలో పొడిక కలిగి ఉండటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మొదటగా వందనములు. ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఉపాధ్యాయ గ్రంథము మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. 3వ వచనం మొదటి అధ్యాయము ఉంది. దీంట్లో ఒకే ఒక అధ్యాయం ఉండేది. దీంట్లో 3వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రింద పడదోయగలవాడెవడని అనుకునేవాడా, నీ హృదయపు గర్వం చేత నీవు మోసపోదు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరి వ్యక్తి అని మనం అర్థం చేసుకున్నట్లయితే ఎవరి వ్యక్తి? ఎదోము. ఎదోము అంటే ఎవరు? ఎదోము అంటే ఎవరు తెలుసా మీకు? ఎదోము అంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తి జీవితం గురించి కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఒక అనుభవాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క ఎదోము గురించి కానీ తర్వాత అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక రకంగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఈయన యొక్క జీవిత చరిత్ర చూడగా అనేక మంది చెప్పేటటువంటి అనుభవాలు ఏంటంటే ఎదోము అనేది దేనికి సంబంధించినటువంటి వారు అని అంటే ఒక కోణంలో అంటే నాకు తెలిసినంత వరకు మరి కయ్యూను యొక్క సంతానం సంబంధించిన వాడుగా కొంతమంది, క్షమించండి కయ్యూను కాదు, ఏశావు యొక్క సంతానానికి సంబంధించిన వారికి చూస్తూ వస్తారు. ఎవరికి? ఏశావు. ఏశావు అంటే ఎవరు? ఏశావు అంటే ఎవరో తెలుసా? ఎవరు? ఒకే గర్భంలో 2 జానపదములు ఉంటాయి. రెబెకా యొక్క కాదు, ఇస్సాకు యొక్క కుమారులు. కాబట్టి వారి గర్భంలో ఏముంటాయి? ఒక గర్భంలో 2 జానపదములు ఉంటాయి. ఒకదానికొకటి మరి ఒకటంటే ఒకటి బలిష్టమైనది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏశావు యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఏశావు అంటే ఓ రకంగా ఎలాంటి వాడు అంటే బైబిల్ చెప్పేటటువంటి మాట ఎదోము అనబడిన ఏశావు యొక్క జీవితాన్ని చూడగా ఎదోమునకు సూచనగా ఉండబడుతూ వచ్చింది. ఎదోము అంటే ఏశావు అంటే ఎదోముగా ఎంచబడుతూ వస్తుంది. అయితే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ మాట అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క జీవిత చరిత్ర చూడగా అంటే ఈ గ్రంథం అంతా చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు విరోధమైన జీవితాన్ని జీవిస్తున్న సన్నివేశాలు కనబడతాయి. సో ఎవరిని ఎలా ఏం చేస్తున్నాడంటే ఎదోము అనేటువంటి ఒక వ్యక్తి గురించి లేదా ప్రజల గురించి ప్రభువుకు యెహోవా సెలవిచ్చుచున్నది. యెహోవా యుద్ధ నుండి వచ్చిన సమాచారం మాకు వినబడిను. ఎదోము మీద యుద్ధం చేయదము లేండని జనులు రేపుటికై దూత పంపబడి ఉన్నాడు. సో దూత మొదటి వచనంలో పంపబడ్డాడు. ఎందుకు ఈ దూత పంపబడ్డాడంటే ఎదోముకి ఏముంది? గర్వం ఉంది. ఎదోము అనే వ్యక్తికి లేదా ఒక మనిషికి అనుకోండి, మన భాషలో ఏముంది? హృదయపు గర్వం ఉందంట. ఏముందండి? హృదయంలో ఒక గర్వం ఉంది. ఈ హృదయపు గర్వం ద్వారా హృదయంలో ఉండేటువంటి గర్వాన్ని బట్టి దేవుడు ఒక దూతను ప్రేరేపణ కలిగించాడు. ఎందుకు? యుద్ధం చేయటానికి. సో అసలు వాస్తవాన్ని చూసినట్టయితే ఎదోమైనా లేదంటే ఏశావైనా ఇశ్రాయేల్ అని యాకోబు అయినా ఎవరి సంతానం సంబంధించిన వారు? అబ్రహాం యొక్క సంతానికే సంబంధించిన వారు. కానీ ఎదోము యొక్క స్థితిగతులు చూడగా మారిపోతున్న అనుభవం ఉంది. ఎందుకు అలా మారిపోతూ వచ్చింది? ఎదోము యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే ఆ ఎదోము తన యొక్క జీవిత చరిత్ర ఎందుకు అట్లా హృదయ గర్వంతో ఉన్నాడు? తను హృదయ గర్వంతో ఉండటం ద్వారా ఏం జరుగుతుందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అందుకే ప్రతి మనిషి కూడా బలలో పాల్గొనేటప్పుడు కానీ, ప్రార్థన జీవితం కలిగి ఉండేటప్పుడు కానీ, ప్రార్థన చేసుకునేటప్పుడు కానీ, దేవునితో ఉండే సహవాసంలో కానీ హృదయంలో గర్వం ఉండకూడదు. ఎప్పుడైతే హృదయంలో గర్వం వచ్చిందో అప్పుడు మన జీవితాలు ఎంతో నష్టపోతాం. మనం ఎంత నేర్చుకున్నా మన క్రైస్తవ జీవితం ఎలాంటిది? సేవకులమైనా విశ్వాసులమైనా ఇంకా నేర్చుకోవాల్సిందే. సో ఏ రోజు కూడా ఇది నేర్చుకున్నాను అని మనం అనుకోవడానికి లేదు. ఎప్పటికైనా మన జీవితం ఎలాంటిది? మనం ఈ లోకం నుంచి విడిచేళ్ళంత వరకు కూడా నేర్చుకోవటమే. మనకు ఒక పాఠం నేర్చుకుంటూ ఉండటమే. ప్రతిరోజు ఒక వర్తమానం అంటే అర్థం ఏంటి? ఒక పాఠం నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ బైబిల్ చెప్పేటటువంటి ఒక సన్నివేశాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఈ ఎదోము హృదయపు గర్వం ద్వారా దేవుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నటువంటి నష్టాలు ఏంటంటే బైబిల్లో కొన్ని ఉంటాయి. చాలా ధ్యానించవచ్చు. వాటిలో ఒక 5 విషయాలు ధ్యానిస్తాం. వాటిని ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ వందనాలు. మీరు ఇచ్చిన
ఈ కృపకాయ మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మీ వాక్య వెలుగులో మీరు మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రేమంతటికై వందనాలు. ఏదో మీ యొక్క జీవిత చరిత్ర మేము చూడగా తన యొక్క జీవితం ప్రభా ఎంతో సుందరమైనది ఉండాల్సిన తన జీవితాన్ని తానే నష్టపరుచుకుంటున్న అనుభవాలు ఉన్నాయి. కాబట్టి మేము కూడా అట్టి నష్టాన్ని మేము తెచ్చుకోకుండా మీరే మమ్మల్ని కాపాడండి నా తండ్రి. మా యొక్క జీవితాలు మీకు మాదిరికరంగా మీరు ఇచ్చినటువంటి మార్గం నుంటూ ముందరికెళ్తాను సాయించండి. హృదయ గర్వపు చేత మేము నష్టపోకుండా మమ్మల్ని కాపాడండి. మా జీవితాల్లో ఎంతో హృదయం అనే గర్వంతో ఉంటాం, అవన్నిటిని కూడా తొలగించండి. మీరు ఆఖరి కొరకే సిద్ధపరచబడాలి, అంటే మీరు వస్తే ఎత్తబడే సంఘంగా సిద్ధపరచబడాలి. పునరుద్ధాన దినం కొరకే సిద్ధపరచబడాలి. మా కుటుంబాలు అన్నిటి కొరకు కూడా సిద్ధపడాలి. అట్టి సిద్ధపాటు మీరు దయచేయండి. మా హృదయపు గర్వపు ద్వారా మేము నష్టపోయేది ఏంటో మేము తెలుసుకోబోతున్నాం ఈరోజు. ఈ కుటుంబమే కాదు కానీ ఇక్కడ చివరిన మా జీవితాలకి మాలో హృదయ గర్వపు లేకుండా మేము జీవించే వరకు సిద్ధపరచండి. కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించండి. ఈ వాక్యం ధ్యానిస్తానికి మానవుడిగా నా జ్ఞానం సరిపోదు. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఎప్పిపడతానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించమని, మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపాసత్తును బట్టి నీ నామను మేము తెచ్చుకోమని, నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పు నన్ను జ్ఞాపకం చేసుకోమని, మీ నడిపింపును కోరుకుని మాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి ఈ మాట అంటే ఏదో మీ యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. తన జీవిత చరిత్రలో మనం చూస్తున్నటువంటి మాటలు చూస్తున్నట్లయితే ఏదో మీ యొక్క జీవితం గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. దీంట్లో మనం చూసినట్టయితే మొట్టమొదటిగా చూసినట్టయితే ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయంలో ఎదోమును గురించినటువంటి మరి యొక్క దర్శనమును గురించి, ఓబద్యా కలిగిన దర్శనమును గురించి మనం చూస్తున్నాం. ఈ ఎదోము యొక్క జీవిత చరిత్ర చూసినట్టయితే హృదయ గర్వంతో ఉంటున్నాడు. ఒక ప్రజలు అనుకోండి, ఒక మనిషి అనుకోండి, ఎలా ఉన్నాడు? హృదయ గర్వంతో. సో హృదయ గర్వంతో ఉండటం ద్వారా నష్టపోయేటటువంటి విధానాలు ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను మనం చూసినట్లయితే హృదయ గర్వము ద్వారా నష్టపోయేది ఏంటి అంటే మొట్టమొదటిగా ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట చూసినట్లయితే రండి, ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చివరిలో చూస్తున్నాం. చివరిలో మనం చదువుతాము. ఓబద్యా గ్రంథం 5వ అధ్యాయం చివరిలో, నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. సో ఇక్కడ మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మానవుని యొక్క జీవితంలో హృదయపు గర్వం ఉన్నప్పుడు మానవుడు ఎలా ఉంటాడంటే బైబిల్ చెప్పే మొట్టమొదటి మాట మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ చూసేదంటూ మొదటి మాట ఏంటంటే మానవుని యొక్క జీవితం ఏమైంది? బొత్తిగా చెడిపోయిందంట. ఇక్కడ దేవుడు ఏమంటాడు? ఆ దర్శనపు వెలుగులో మాట్లాడుతున్నప్పుడు దూత ద్వారా కానీ ఆయన కానీ మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు? నేను చూడగా నిన్ను చూడగా నువ్వు ఎలా ఉండవు? బొత్తిగా చెడిపోయి ఉన్నావంట. సో ఈరోజు చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాలు అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే రక్షణ మారుమనసు బాప్తిసం పొందటమే కాదు, అక్కడితోనే మన జీవితాలు అయిపోయింది అనుకుంటారు. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఈరోజు నేను రక్షించబడ్డాను, మారుమనసు పొందాను, పాప క్షమాపణ పొందాను, ఇక్కడితోనే నేను పరలోకానికి వెళ్ళిపోతానని మనం అనుకుంటాం. కానీ ప్రియులారా, మనలో హృదయపు గర్వము అన్నది రాకూడదు. ఏ మనుషులైతే హృదయంలో నుండి గర్వం వచ్చిద్దో ఆ క్రైస్తవుని యొక్క జీవితంలో ఆ క్రైస్తవుని దేవుడు చూడగా ఆ క్రైస్తవుడు ఎలా ఉంటున్నాడు? బొత్తిగా చెడిపోయినట్టు. అంటే అర్థమేంటి? పూర్తిగా యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో అంటాడు కదా, అరికాలు మొదలుకుని నన్నెత్తు వరకు, అరికాలు మొదలుకుని శిరస్సు వరకు, నన్నెత్తు వరకు స్వస్థత కొంచెమైనా లేదంట. సో దేవుడు చూడగా మానవుల్లో బలహీనతలు బయటకు వస్తాయి. దేవుడు చూడగా ఒక మానవుల్లో ఉన్న బలహీనతలు ఏంటి అన్నది బయటకు వస్తాయి. దేవుడు ఒక మనిషిని చూస్తే మనిషిలో ఉన్న బలహీనతలు దేవునికి కనపడతాయి. కానీ మనం దేవుని చూస్తే మనలో ఉన్న బలహీనతలు దేవుని ఎదురు కనపడతాయి. రెండు ఒకటే, అర్థం చేసుకోండి. దేవుడు మనల్ని చూస్తే మనలో ఉన్న బలహీనతలు దేవుడికి కనపడతాయి. దేవుని మనం చూడగా మనకేం కనపడతాయి? మనలో ఉన్న బలహీనతలు కనపడుతూనే ఉంటాయి. రెండింటికి ఒకటే మార్గం. అంటే దేవునిలో బలహీనతలు ఉండవు, కానీ మనలో ఉన్న బలహీనతలు కనపడుతూ వస్తాయి. ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడినటువంటి అంశాన్ని మనం చూస్తున్నట్టు 6వ వచనంలో, అరికాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తను చేయబడలేదు. అంటే అర్థం ఏంటి? అరికాలు మొదలుకుని నన్నెత్త వరకు పూర్తిగా అంటే మొత్తం, బొత్తిగా అంటే పూర్తిగా సర్వనాశనం అయిపోతుందని అర్థం. సో ఇక్కడ ఏమంటాడంటే నేను నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉండవు. నీ క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం, ప్రభుతుండే సహవాస జీవితం, ఆరాధన జీవితం కానీ, ప్రభుతుండే స్నేహం కానీ నేను చూడగా, నేను అన్ని విషయాల్లో నిన్ను తేటగా చూడగా నాతో ఉండ సహవాస విషయంలో నువ్వు తొలగిపోయి బొత్తిగా చెడిపోయి ఉండవు అంటాడు. ఈయనకి చెడిపోవడానికి కారణం ఏంటి? బొత్తిగా ఆయన పూర్తిగా దేవుడు చూసినప్పుడు చెడిపోయిన అనుభవం ఉండటానికి గల కారణం ఏంటి? ఒకటే, హృదయపు గర్వం.
హృదయపు గర్వం రావటం ద్వారా ఏమైపోయింది? పూర్తిగా చెడిపోయినాను. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నాశనానికి ముంగట ఏం జరుగుతుంది? అది నాశనానికి ముంగట గర్వం. ఈ గర్వం ముంగట వెళ్తుందా ఏం జరుగుతుంది? హృదయంలో ఉంటుందంటే ఈ గర్వం, బయట కూడా కాదు. హృదయంలో ఉన్న గర్వాన్ని బట్టి ఏమవుతుంది? మానవుడిని ఏ మనుషులైతే హృదయంలో గర్వం ఉంటుందో ఆ మనుషుల్ని దేవుడు చూసినప్పుడు ఆ మనుషుడు ఎలా ఉంటున్నాడు? బొత్తిగా పూర్తిగా చెడిపోయిన అనుభవం ఉంటున్నాడట. నిజంగా ప్రియులారా, మన జీవితాలు పరీక్షించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మనం ఇక్కడికి వచ్చినప్పుడు మన జీవితంలో మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, ప్రభు నన్ను నువ్వు చూసినప్పుడు నేను ఎలా ఉంటున్నాను? నన్ను నువ్వు చూస్తున్నావు, చూసినప్పుడు నేను నీ దృష్టిలో ఎలా ఉంటున్నా? నేను యోగ్యుడిగా మంచివాడుకుంటున్నానా, లేదా చెడిపోయిన అనుభవం నాలో ఉంటుందా? అంటే ఒకవేళ బలహీనతను బట్టి, పొరపాటును బట్టి, అవిధేయతను బట్టి నేను ఎక్కడ చెడిపోయి ఉండొచ్చు. సో నువ్వు నన్ను చూస్తున్నావు, అది మటుకైతే వాస్తవం. నేను నిన్ను చూడగా ఏమై ఉన్నాడు? నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు అన్నాడు. అంటే ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, నేను నిన్ను చూడగా అన్నాడు అంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు మనల్ని చూసేటప్పుడు మనం ఎలా ఉండాలా? హృదయపు గర్వంతో ఉండకూడదు. ఎలా ఉండాలి? అన్నిటిని తగ్గించుకున్న వారిమై, అన్నిటిలో ప్రభు ప్రాధాన్యత ఇచ్చిన వారిమై, అన్నిటి విషయాల్లో ప్రభు మీద ఆధారపడిన వారిమై, సమస్త వైభోగం కంటే కూడా క్రీస్తుకి ప్రాధాన్యత ఇచ్చే క్రైస్తవ జీవితం కావాలి. అది ప్రాముఖ్యత, అది ప్రాముఖ్యత. ప్రియులారా, బైబిల్ చెప్పేటటువంటి ఒక కోణం. చాలామంది మందిరానికి వచ్చేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? మందిరానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్ ఎక్కడుంది, పాటల పుస్తకం ఎక్కడుంది అన్నది మొదటి చూడటం. ఫస్ట్ లెగుస్తారు, నేను స్నానం చేయాలా, మంచిగా రెడీ అవ్వాలా, ఇంకా మంచి వస్త్రాలు కట్టుకోవాలా, అంత సంసిద్ధమైన తర్వాత అప్పుడు బైబిల్ ఎక్కడ ఉంది ఎదుగుతాం. అంటే అర్థం ఏంటి? మనం చూసే దాంట్లో కూడా చేసే దాంట్లో ప్రాధాన్యత ఎవరికి ఉంటుంది? మొట్టమొదట దేవునికి ఆడ ఉంటుంది. అక్క పొద్దున్నే లేచి స్నానం చేసి బట్టలు కట్టుకుని మంచి మంచి బట్టలు వేసుకుని అవన్నీ వేసుకుని తర్వాత రెడీ అయిన తర్వాత బైబిల్ వచ్చింది. అంటే ఫస్ట్ ఎవరిని చూస్తున్నాం? మనం మన సంతోషాన్ని చూసుకుంటున్నాం, మనల్ని మనం చూసుకుంటున్నాం. అంటే దేవుని వాక్యాన్ని కాదు. చాలామంది మందిరానికి వెళ్తాను, ఫస్ట్ బైబిల్ పాటలు పుస్తకం సాడు పెట్టుకుని మొత్తం రెడీ అవ్వరు. ఏమంటారు? ఫస్ట్ వీళ్ళు రెడీ అయిపోయిన తర్వాత అది ఎక్కడుందో ఎతుకుతారు. అది దొరకడానికి ఇంకా టైం పట్టింది. ఈలోపు చెమటలు గారుతూ ఉంటాయి, మరి చేసిన పనులన్నీ కూడా మొత్తం కూడా పోతూ ఉంటాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి మనిషి ప్రాధాన్యత దేనికి ఇస్తాడంటే భౌతికమైన వాటికి ఇస్తాడు. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే, దేవుడు మనల్ని చూడగా మనం ఎలా ఉండాలా? ఆయన దృష్టిలో మంచివారుగా ఉండాలి. మనం మొట్టమొదటిగా మన ప్రాధాన్యత దేవుని మందిరానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం రెడీ అయినా అవకమైన మొట్టమొదటి మనం సిద్ధపరచుకోవాల్సింది ఏంటి? దేవుని యొక్క గ్రంథం, దైవ గ్రంథాన్ని మనం సిద్ధపరచుకుని సంసిద్ధులుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనం చూడాలి. మనం వాక్యం చదివేటప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనం చూసేటప్పుడు మనం చెడిపోయిన అనుభవం ఉండకూడదు. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నేను చెడిపోతానంటే కారణం ఏంటి? నా హృదయపు గర్వమే. సో నేను చెడిపోకూడదు. నేను చెడిపోతానంటే కారణం నా హృదయపు గర్వమే. ఏదైతే నా హృదయంలో గర్వం ఉంటుందో దాన్ని తొలగించు. ఆ హృదయపు గర్వం పోతే నేను చెడిపోకుండా ఉంటాను. ఒకవేళ ఆ హృదయపు గర్వం నాలో ఉంటే చెడిపోయిన అనుభవం నాలోకి వస్తుంది ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. అంటే ఎందుకంటే ఒక దేవుడు చూడాలి, అది మనకు కావాల్సిన మాట. హృదయపు గర్వాన్ని దేవుడు చూడకూడదు, భక్తుల్ని దేవుడు చూడాలి. యెహోవా భక్తులు ఆయన ఏం చేస్తున్నాడు? ఆ యెహోవా భక్తులు అంటే దేవునికి ఎలాంటి వాడు? ఎంతో ప్రియమైన వారు. ఆయన భక్తులను ఆయన ప్రేమిస్తున్నాడు. నిజంగా హృదయపు గర్వంలో మనల్ని దేవుడు చూడకూడదు, చూస్తే చెడిపోయినట్టు ఉంటాం. దేవుని భక్తులుగా దేవుడు మనం చూడాలి. ఆ దేవుని యొక్క బిడ్డలుగా అవటం కొరకై మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది మొదటిది. మొట్టమొదటిగా దేవుడు మనల్ని చూడాలి. హృదయపు గర్వాన్ని బట్టి, మనలో ఉన్న హృదయపు గర్వాన్ని దేవుడు చూడకూడదు. దేవుడు అంటే భక్తిని చూడాలి. మనం హృదయపు గర్వాన్ని చూసినప్పుడు మనం ఎలా ఉంటాం? చెడిపోయిన స్థితిలో ఉంటాం. అదే మనలో ఉన్న భక్తిని చూసినప్పుడు మంచిగా ఉంటాం. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. ఓబద్యా గ్రంథం మొదటి అధ్యాయం, ఓబద్యా గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనం. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలత్కారమును బట్టి నీవు అవమానం నొందుదువు. సో ఇక ఎన్నటికి లేకుండా నీవు నిర్మూలం అవుదు. సో రెండో మాట ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, రెండవదిగా హృదయపు గర్వం ఉన్నప్పుడు ఏమవుతున్నాడు? మొట్టమొదటిగా దేవుడు చూసినప్పుడు చెడిపోయిన స్థితిలో ఉంటున్నాడు. రెండు, హృదయపు గర్వంతో ఉన్నప్పుడు దేవుడు చూసినప్పుడు మానవుడు ఎలా ఉండబోతున్నాడంటే, నీవు అవమానం నొందుదువు. ఏమనుంది? అవమానం. చూడండి, హృదయపు గర్వం ఉన్న వ్యక్తి చెడిపోయిన స్థితిలో ఉంటాడు పూర్తిగా దేవుడు చూసినప్పుడు. రెండు, హృదయపు గర్వం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే అనేకుల ద్వారా అవమానం నొందినటువంటి క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తాడు. ఎలా ఉంటాడు? అవమానం. అంటే ఆ జీవితాన్ని బట్టి
అవమానకరంగా ఉండేది కానీ దేవునికి మహిమకరంగా ఉండదు. అందుకే ప్రభు అంటాడు కదా, మిమ్మును బట్టి నా నామం దినమెల్లయు దూషించబడుతుంది అన్నాడు. ఇంకేమంటాడంటే దేవుని నామాన్ని వ్యర్థముగా ఓచరింపొద్దు అంటాడు. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క నామం వ్యర్థమవుతుందంటే, దేవుని నామం వ్యర్థమైపోతుందంటే కారణం ఏంటి? ఎందుకు వ్యర్థంగా మారిపోతుంది? దానికి తగిన కారణాలు ఏంటంటే బైబిల్ చెబుతుంది కదా, మనము పూర్తిగా అవమానం అందుతున్నాం. నిజంగా ఈరోజు మనం జీవించే జీవితము, క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే దేవునికి అవమానం తెచ్చేటట్టు ఉండకూడదు. దేవునికి అవమానంగా తెస్తున్నామంటే అర్థం ఏంటి? హృదయపు గర్వం ఉంది కాబట్టి. మనలో హృదయంలో గర్వం ఉన్నప్పుడు దేవుని నామానికి అవమానకరంగా మనం జీవిస్తాం ప్రియులారా. ఒకటి, హృదయపు గర్వం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? దేవుడు చూడగా బొత్తి చెడిపోయినట్టు ఉంటాం. 2, హృదయపు గర్వం ఉన్నప్పుడు దేవుడు చూడగా ఎలా ఉంటాం? మనం దేవుడు చూసినప్పుడు ఎలా ఉంటాము? అవమానం నొందుతాం. అంటే ఎందుకంటే మన జీవితాలు సరిగా లేవు. దేవుని నామాన్ని అవమానించేటట్టే ఉంది, లేదా మనం అవమానం నొందేటట్టు ఉంటాం. ఎందుకనంటే హృదయపు గర్వం. ఒక మనిషిలో హృదయంలో ఉన్న గర్వమే అతడికి అవమానం తెచ్చేది. ఏం తెచ్చింది? అవమానం. అతడికి నిందన కూడా తెచ్చేది కూడా. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా ఉన్నాము, ప్రభు ద్వారా రక్తం ద్వారా కడగబడిన బిడ్డలుగా ఉన్నాం. మనం జీవించే జీవితం దేవుని నామానికి అవమానం తెచ్చేది ఉందా, దేవుని నామానికి మహిమ తెచ్చేది ఉందా? బహుశా దేవుని నామానికి అవమానం తెచ్చేది ఉంటే ఈరోజు మన క్రైస్తవ జీవితాన్ని సరి చేసుకోవాలి. ఇది 2. 3వదిగా చూస్తున్నట్లయితే రండి, హృదయపు గర్వం ద్వారా జరిగేది ఏంటి? 2వ మాట చూస్తున్నట్లయితే ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు చూడగా చెడిపోయి ఉన్నాడు, కానీ అతడు ఏమనుకున్నాడు? నేను బాగానే ఉండానని హృదయపు గర్వం చేత మోసపోతున్నాడు. 2, దేవుడు చూడగా అతడు హృదయపు గర్వం ద్వారా ఏం చేస్తున్నాడు? మొట్టమొదటి చెడిపోయి ఉన్నాడు. 2, అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, కానీ నేను బాగానే ఉండాను అనుకుంటున్నాడు. అది మోసపోతున్న క్రైస్తవ జీవితం. 3వదిగా చూస్తున్నట్టయితే ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం. ఉపద్య గ్రంథము 1వ అధ్యాయం. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దుల వరకు పంపివేయుదురు. నీతో సమాధానం ఉన్నవారు నిన్ను మోసపు పుచ్చి నీకు బలాత్కారం చేదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియడు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే 3వ మాట చూస్తున్నట్టు ప్రియులారా, ఏమని రాయబడుతూ వచ్చింది? ఉపద్య గ్రంథంలో మనం చూస్తున్నటువంటి 3వ మాట ఏంటంటే, హృదయపు గర్వం ఉంటే మొట్టమొదటి దేవుడు చూసినప్పుడు చెడిపోయినట్టు ఉంటాం. 2, హృదయపు గర్వం ఉంటే ఏం జరుగుతుంది? అవమానకరమైన జీవితాన్ని జీవిస్తాం, దేవునికి మోసపోతాము, దేవునికి అవమానకరమైన జీవితాన్ని జీవిస్తాం. 3వదిగా చూసినట్టు ఇక్కడ రాయబడిన మాట ఎలా ఉంటాము? నిన్ను నువ్వే మోసపుచ్చుకుని నీతో సమాధానం ఉన్నవారు నిన్ను మోసపుచ్చుతున్నారు, నిన్ను మోసపుచ్చుతున్నారు. అంటే మనలో హృదయపు గర్వం ఉన్నప్పుడు మనలో ఉన్న గర్వాన్ని బట్టి మనతో సమాధానం ఉన్నవారే మనల్ని ఏం చేస్తున్నారు? మోసం చేస్తారంట. అంటే మనతో ఎవరైతే సమాధానంగా ఉంటున్నారో, ఎవరైతే మనతో సమాధానం కలిగి ఉంటున్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మనల్ని మోసం చేస్తారంట. ఇది చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం. ప్రియులారా, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మరి ఇంకోసారి చదవండి. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒకే ఒక్క మాట రాయబడుతుంది, నీతో సమాధానంగా ఉండేవారు, నీ సరిహద్దులు కలిగిన వారు ఏం చేస్తున్నారు? నిన్ను మోసపుచ్చేవారు ఉంటారు. చూడండి, ఈరోజు క్రైస్తవుడు మోసపోతున్నాడు అంటానికి కారణం ఏంటి తెలుసా? క్రైస్తవుడు నష్టపోతున్నాడు అనే దానికి కారణం ఏంటి తెలుసా? ఎదుటి వ్యక్తి ద్వారా మనం మోసం చేయబట్టడానికి కారణం ఏంటి తెలుసా? ఒకే ఒక కారణం, మన హృదయంలో ఉండే గర్వం. మనకు తెలియకోకుండా మన హృదయంలో గర్వం ఉంటుంది. మనకు తెలియకుండా మనలో ఉండే గర్వాన్ని బట్టి ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి మనం మోసపోతాం. అతడు మనకు ప్రేమగుండా, సన్నిహితంగా ఉండా, స్నేహితుడిగా ఉండా, సమీపస్తుడిగా ఉండా, కుటుంబీకుడైనా, రక్త సంబంధికుడైనా, ఆత్మీయుడు కానివాడైనా, ఎలాంటి వ్యక్తి అయినా సరే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, హృదయపు గర్వం ఉన్నప్పుడు 3వదిగా ఏం జరుగుతుంది? మన జీవితాల్లో ఇతరుల చేత మనం మోసపరచబడతాం, ఇతరుల ద్వారా మనం మోసపోతాం. మన హృదయంలో గర్వం ఉన్నప్పుడు మనం ఎదుటి వ్యక్తి చెప్పింది వినలేం. చూడండి, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, ఏం చేశాడు? ప్రభు చెబుతూ వచ్చాడు, ప్రభు ఒక ఉపమానంగా చెబుతూ వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, ఏం చేశాడు? తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకెళ్ళాడు. వద్దురయ్యా, నీకు వద్దు, నువ్వు యవనస్తుడివి, నువ్వు చక్కగా ఇక్కడే ఉంచుకొని నువ్వు పాడు చేసుకుంటావంటే వినకోకుండా తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది? హృదయపు గర్వం ఉంది. హృదయపు గర్వం ఉంటుంది ద్వారా తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగింది? స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు, చుట్టుపక్కల సమాధానంగా ఉంటారు, అందరూ వచ్చారు, తీసుకురా ఆస్తి మొత్తం తీసుకురా, మనం అంతా చక్కగా మంచి గొప్పవాళ్ళం అయిపోదామని చెప్పి తెప్పించారు. చివరికి అంతా పోయింది. తన చుట్టుపక్కల ఉండేవారే, సమాధానంగా ఉండేవారే ఏం చేశారు? అందరూ
తను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అంటే మోసం చేసినట్టే కదా. నీతో ఉంటాను అని చెప్పి నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే మోసం చేసినట్టే. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ బైబిల్ చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, మన హృదయంలో ఉన్న గర్వాన్ని బట్టి మనతో సమాధానం ఉండేవారే మనల్ని మోసపుచ్చుతారు. ఈరోజు మనతో ఉండేవారు మనల్ని మోసపుస్తున్నారంటే మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? హృదయంలో గర్వం ఉంది. మన హృదయంలో ఉన్న గర్వాన్ని బట్టి మనం మోసపోతున్నాం. అంత మించి ఏం లేదు. మనం ఏ పక్కనోడి మీద నిందేయడానికి లేదు. అయ్యా నన్ను వాడు మోసం చేశాడు, ఈయన మోసం చేశాడు, ఆయన మోసం చేశాడు అని అనటానికి అర్హత లేదు. ఎందుకు లేదంటే మన హృదయంలో గర్వం ఉంది. మన హృదయంలో ఉన్న గర్వాన్ని బట్టి ఎదుటి వ్యక్తి మనల్ని ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నేను మోసపోయే స్థితిలో ఉండాను, నేను మోసపోయాను కూడా, మనుషులు నమ్మి అనేక మందిని నమ్మి నేను మోసపోతూ వచ్చా. ఈ మోసపోయిన జీవితానికి కారణం ఏంటంటే హృదయ గర్వం. ఏ హృదయ గర్వంతో అయితే నేను మోసపోయానో ఆ గర్వాన్ని నాలో నుంచి తీసేయి. హృదయంలో గర్వం ఉంటుందా? ఏం జరుగుతుంది? మొట్టమొదటి చూసినట్టు మనం చెడిపోయిన వారు ఉంటున్నాం దేవుడు చూసినప్పుడు. 2 హృదయంలో గర్వం ఉంటుందా? అవమానకరమైన జీవితం అవమానం పొందుతాం కూడా. మనం అవమానకరమైన జీవితాన్ని జీవిస్తాం, మనం అవమానాలు పొందుతాం. 3 హృదయంలో గర్వం ఉంటుందా? ఏం జరుగుతుంది? మోసపోతాం ఎదురు వ్యక్తి ద్వారా. ఎవరి ద్వారా? మనతో సమాధానంగా ఉండేవారి ద్వారానే, బయట వాళ్ళ ద్వారా కాదు. మనతో ఉండేవారి ద్వారానే మనం ఏమవుతాం? మోసపోతాం. ఇది 3. 4వ విషయాన్ని చూద్దానండి. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసం చేసుకొని నక్షత్రములో నీవు దానిని కట్టినను అచ్చటి నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవాకు. కాబట్టి హృదయ గర్వం ఉండటం ద్వారా 4వదిగా ఏం జరుగుతుందంటే, నేను ఆకాశంలో ఉండాలని మనుషుడు అనుకుంటాడు. ఏమనుకుంటున్నాడు? నేను ఆకాశంలో ఉండా, నాకేం దిగులేదు. కొంతమంది ఉంటారు కదా, రీసెంట్గా కొన్ని విషయాలు చూస్తున్నాం. చంద్రగ్రహణం మీద ఏం చేస్తున్నారు? ఇళ్ల స్థలాలు కొనుక్కుంటున్నారంట. ఎవరో ఒక అక్క కొని వాళ్ళ అమ్మకి ఇచ్చిందంట. చంద్రగ్రహణం మీద ఎప్పుడు వెళ్ళిద్ది అక్కడ ఆక్సిజన్ పెట్టుకుని ఎప్పుడు నివసించింది, ఎప్పుడు వెళ్ళే లోపలే టపక్కనిద్దాం. మరి అంతే కదా, అక్కడ దాకా ఆడలేదు. హార్ట్ స్ట్రోక్ ఉన్నాము అనుకో, హార్ట్ ప్రాబ్లం ఉందనుకో, ఇది ఎగరంగానే పోయిద్ది ఫ్యాను అక్కడే. అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? అసలు వస్తాడో అక్కడికి వెళ్తామో లేదు కూడా తెలియదు, కానీ స్థలాలు కొనేసారు. అంటే మనుషులు ఎలా ఉండారంటే ఆకాశానికి ఎక్కిపోవాలనుకుంటారు. అసలు ఆకాశానికి ఎక్కిపోయేది ఎవరో తెలుసా? ఆకాశానికి ఎక్కిపోవాలన్న కోరికలు ఎవరికి ఉంటాయి తెలుసా? దేవుని రాజ్యానికి వెళ్ళాలన్నది వేరు, ఆకాశానికి ఎక్కాలన్న కోరికలు వేరు. ఆకాశం వేరు, దేవుని రాజ్యం వేరు. దేవుని రాజ్యానికి వెళ్ళాలన్న కోరికలు ఎవరికి ఉంటాయి చెప్పండి? సహజంగా దేవుని రాజ్యానికి వెళ్ళాలన్న కోరిక ఎవరికి ఉంటుంది? నాకు తెలిసినంతవరకు మీకు తెలిసినంతవరకు చెప్పండి, ఎవరికి ఉంటాయి దేవుని రాజ్యానికి వెళ్ళాలన్న కోరికలు? మారుమూసు రక్షణ, మారుమూసు బాప్తిసం పొందిన అందరికి కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలని కోరికలు ఉంటాయి. మందిరానికి వెళ్ళేవాళ్ళు అనుకోండి, ఇక రక్షణ మారుమూసు వాళ్ళ కంటే కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మందిరానికి వచ్చేవాళ్ళు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలని కోరుకుంటారు. ఇది బాబు నేను వర్తమానం చెబుతున్నాను, మీరు చెప్పొద్దు కసేపాటు. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? ఇది ఒక కోణంగా ఉంటారు వెళ్ళాలన్న విషయంలో. వెళ్ళకూడదని ఎవరైనా ఉంటారా? ఆకాశానికి ఎక్కిపోవాలనుకున్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. నేను ఆకాశంలోకి ఎక్కిపోదును, దేవుని సభాపర్వతం మీద కూర్చుందును, నన్ను సమానిగా చేసుకుందునని. చూసారా, ఎవరు హెచ్చించుకుంటుంది? ఆకాశానికి ఎక్కిపోవాలని ఎదురు చూస్తుంది ఎవరు? ఇక్కడ ఉన్నాడు ఎవరు? తేజో నక్షత్రమా, వేకు చుక్క, నువ్వు ఎట్లా ఆకాశం నుండి పడితేవని అడుగుతున్నాడు. ఎవరి వేకు చుక్క? ఎవరి తేజో నక్షత్రం? సాతానుడు. ఎవరు? సాతానుడే. సో బైబిల్ ఏమంటుంది? ఆకాశానికి ఎక్కిపోవాలని ఎదురు చూసేవాళ్ళు ఎవరు? హృదయ గర్వంతో ఉండి సాతానుడు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఆకాశానికి ఎక్కిపోవాలనుకుంటారు. కానీ దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకునేవాళ్ళు ఎవరు? దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరంటే రక్షణ, మారుమూసు బాప్తిసం పొంది ప్రభు కొరకు ఎదురు చూసేవాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకుంటారు. ఆకాశం వరకు వెళ్ళాలనుకోరు, ఆకాశంకి ఎక్కిపోవాలని చూడరు, దానికి మించి దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకుంటారు. మధ్య ఆకాశం కూడా దాటి దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకుంటారు. కానీ ఇక్కడేముంది? ఆకాశానికి ఎక్కిపోవాలని అంటున్నాడు. అంటే ఆకాశానికి ఎందుకు ఎక్కాలనుకుంటున్నాడు? సభాపర్వతం మీదకి వెళ్ళి కూర్చోవాలనుకుంటున్నాడు. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఆకాశానికి ఎక్కిపోవాలనుకుంటున్నాడు? హృదయంలో ఉన్న గర్వం. నేను దేవుని కంటే గొప్పవాడిని అనుకుంటున్న గర్వం ఉంది. ఈరోజు చాలామంది క్రైస్తవులకు అదే స్థితి ఉంది, ఎక్కువ మందికి అదే ఉంది.
మేము ఇలా అనే ఒక గర్వం ఒకటి ఉంది. ఈ గర్వాన్ని బట్టి ఏమవుతుందంటే మానవుడు ఆకాశం మీదకి ఎక్కాలనుకుంటున్నాడు కానీ దేవుని రాజ్యానికి వెళ్ళలేకపోతున్నాడు. ఆకాశానికి ఎక్కాలని చూస్తున్నాడే కానీ తన ఆకాశానికి ఎక్కడం ద్వారా దేవుని రాజ్యాన్ని కోల్పోయే అనుభవాలు వచ్చేస్తున్నాయి. చూడండి, పక్షిరాజు అనుకునేదంట. ఏమండిది? పక్షిరాజు ఎక్కడ గుడి పెట్టుకుంటుంది? ఎత్తైన ప్రాంతంలో గుడి పెట్టుకుంటుంది. మనుషుడికి అందనటువంటి ప్రాంతంలో గుడి పెట్టుకునేది. ఎందుకంటే ఆ పక్షిరాజు అక్కడ ఎందుకు పెట్టుకునేది అంటే ఎవడు కూడా అక్కడికి వెళ్ళి దాన్ని పట్టుకుని దాని పిల్లల్ని దాన్ని గుడి చెదరగొట్టడానికి అవకాశం ఉండదు. అందుకే ఇవే వెళ్ళి ఏం చేసిన ఆకాశంలో పెట్టుకుంటుంది. అంటే ఒక మనుషుడికి అందనటువంటి ప్రాంతంలో గూడు పెట్టుకుంటుంది. నువ్వేమనుకున్నావంటే నేను కూడా పక్షిరాజు వల్ల ఆకాశంలోకి ఎక్కిపోతున్నాను అనుకుంటున్నావు, ఆకాశంలో గూడు పెట్టుకున్నాను అనుకుంటున్నావు. నువ్వు ఆకాశంలో గుడి ఎట్ట పెట్టుకుంటా? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఆయనదే సమస్తం. నువ్వు ఆయనకంటే ఎక్కువ ఎలా వెళ్ళగలుగుతా? అంటే మనుషులు ఎలా ఉంటారంటే హృదయపు గర్వాన్ని బట్టి నేను దేవుని కంటే గొప్పవాడిని అని హెచ్చించుకుంటున్నారు. తద్వారా ఏం జరగబోతుంది? నష్టం రాబోతుంది. ప్రభు మాట్లాడతాడు ఇక్కడ ఉపధ్యాయ గ్రంథంలో. ఏమని మాట్లాడుతున్నాడు ప్రభు? చదవండి ఆ మాట. పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసం చేసుకొని అది ఏం చేయబడుతున్నాడు? కిందకు దోసేయబడుతున్నాడు. సాతానుడు ఏ రీతిలో అయితే కింద దోసేయబడ్డాడో అంటారు కదా, వేకువ చొక్కా తేజ నక్షత్రం అని ఎలా ఆకాశం నుండి త్రోసివేయబడితివి. హృదయపు గర్వం కలిగిన మనుషులు ఒక దినాన దేవుని రాజ్యంలోకి వెళ్ళకోకుండా పాతాళంలోకి త్రోసివేయబడతారంటే ఇప్పుడు మనం చదివిన యెషయా గ్రంథంలో ఇప్పుడు చదివిన వచ్చిన తర్వాత కింద వచ్చిన చదివితే అదే ఉంది. నువ్వు పాతాళంకి ఎట్లా త్రోయబడితివి, పడదోయబడితివి అని రాయబడుతూ వచ్చింది. అది అర్థమవుతుంది. పాతాళం నరకంలో ఒక మూలకి నువ్వు ఎలా త్రోయబడితివి అర్థమవుతుందండి. హృదయపు గర్వం ఉన్నప్పుడు, ఆకాశానికి ఎక్కిపోవాలన్న ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు, ఆకాశానికి ఎక్కుతున్న ఆలోచనలు ఉన్నప్పుడు దేవుని ద్వారా త్రోసివేయబడతాం. తద్వారా ఎక్కడ పెడతాం? మనం పాతాళంలో పడతామంట. ఈ పాతాళంకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఆకాశానికి ఎక్కిపోవడం. ఆకాశానికి ఎక్కిపోవాలన్న ఆలోచన ఎందుకు వస్తున్నాయి? హృదయపు గర్వం ఉండబట్టి. హృదయంలో గర్వం ఉంటుందా ఆకాశానికి ఎక్కిపోతున్నాం, అక్కడి నుంచి పాతాళానికి నెట్టివేయబడుతున్నాం. ఈ హృదయపు గర్వం లేకపోతే దేవుని రాజ్యానికే పోతాం. ఎక్కడికి? దేవుని రాజ్యానికే. హృదయపు గర్వం ద్వారా ఏమవుతున్నాడు? ఆకాశం నుండి నెట్టివేయబడుతున్నాడు, కిందకి పడివేయబడుతున్నాడు. ఇది ఎన్నో మాట? 4. మొట్టమొదటిగా చూస్తున్నట్టు హృదయపు గర్వం ఉంటున్నారు. ఏం జరుగుతుంది? చెడిపోతున్నాం దేవుడు చూసినప్పుడు. 2, మనం మోసపుచ్చుకుంటున్నాం, ఇతరులు కూడా మనల్ని మోసపుట్టే జీవితాన్ని మనం జీవిస్తున్నాం, మోసపోతున్నాం. 3, హృదయపు గర్వం ద్వారా అవమానం పొందుతున్నాం. 4, హృదయపు గర్వం ద్వారా కిందకి పడదోయబడుతున్నాం. ఆకాశం నుండి ఎక్కిపోవాలనుకున్న ఆకాశంకి, కానీ పాతాళంలోకి పడదోయబడుతున్నాం. ఇక 5వదిగా హృదయపు గర్వం ఉంటే ఏమవుతుందంటే, రండి ఉపధ్యాయ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు, ఇంకా ఇక నిన్నటికి లేకుండా నీవు యాకోబు సంతతి అని అంటున్నాడు. యాకోబుకు ముంగట ఎవరుండారు? ఏశావు ఉంటాడు. ఏశావేగా ఇది చేస్తున్న అనుభవాన్ని, దానికి అర్థం చేసుకోవాల్సింది అదే. ఏశావే అలా చేస్తున్నాడని అర్థం. ఏదేమో అంటే అదే కారణం మనం. సో ఇక్కడ ఏమనుంది? ఏమంటారు? హృదయపు గర్వం ద్వారా జరిగే 5వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక నిన్నటికి లేకుండా నీవు నిర్మూలం అగుదువు. చూడండి, మన హృదయంలో గర్వం ఉన్నప్పుడు, మనం ఎప్పటికప్పటికి హృదయంలో గర్వం లేకుండా సరి చేసుకోకపోతే బైబిల్ అంటుంది ఎన్నటికీ లేకుండా నిర్మూలం అయిపోతాం. మరి ఎన్నటికీ లేచే ఛాయిస్ ఉండదు. చూడండి, ఒక్కొక్కరికి ఏదైనా బలహీనత వచ్చిందనుకో, అనారోగ్యం వచ్చిందనుకో, మంచాన్ని పడిపోతారు. జీవితకాలం మంచంలో ఉండేవాళ్ళు ఉంటారు. ఇక మంచం నుండి లోకం విడిచిపెట్టేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ స్థితిని బట్టి, ఆ తెచ్చుకున్నట్టు నష్టాన్ని బట్టి అలా నష్టపోతున్నాడు. బైబిల్ అంటుంది కదా, ఇక ఎన్నటికీ లేకుండా నీవు నిర్మూలమగదు. ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? నువ్వు లెగవు అని ఎవరు చెబుతున్నారు? దేవుడే చెబుతున్నాడు. ఇక నువ్వు ఎన్నటికీ లేచేది లేదు. అంటే చూడండి, హృదయపు గర్వం ఉన్నప్పుడు ఇక మనం లేచిన అనుభవం ఉండదు, పూర్తిగా నిర్మూలం అయిపోతాం. ఎన్నటికీ లెగకుండా నిర్మూలం అయిపోతున్నాడు. అంటే నిర్మూలం అంటే అర్థం ఏంటి? ఇక ఉండటం లేదేక, పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే నాశనం అయిపోతున్నాం అని అర్థం. అసలు లేకుండా పోతుందని అర్థం. హృదయపు గర్వం ఉన్నప్పుడు మన జీవితాలు పూర్తిగా నాశనం తెచ్చుకుంటాం. మనం ఏమైపోతాం? పూర్తిగా నాశనమును తెచ్చుకుంటాం. మనం ఎప్పుడూ కూడా హృదయపు గర్వం ఉండకూడదు. హృదయంలో గర్వం ఉంటే ఏమైపోతుంది? నాశనం తెచ్చుకుంటాం. అయితే ప్రియులారా, బైబిల్ ఒక మాట ఉంటుంది. అసలు నేనంటే కదా, ఈ వ్యక్తి యొక్క జీవితంలో హృదయపు గర్వం ఉండి
ఈ యొక్క హృదయపు గర్వం ద్వారా మరి దేవుడు చూసినప్పుడు చెడిపోవటం కానీ, ఇంకా అవమానాన్ని పొందటం కానీ, మోసపోయిన అనుభవం కానీ, ఇంకా పడదోయబడిన అనుభవం కానీ నిర్మూలన అవడానికి గల కారణాలు ఏంటి? హృదయపు గర్వం ఉంది. ఇతను ఈ 5 అంతల నష్టాన్ని పొందుకోవడానికి కారణం ఏంటంటే హృదయంలో గర్వం ఉంది. హృదయంలో గర్వం ఉండి ఏం చేశాడు అన్నది బైబిల్లో ఉంది. ఇప్పుడు అసలైన వాక్యం అది. అయితే దాని గురించి ధ్యానించడానికి సమయం లేదు. ఒక్కొక్క క్లుప్తంగా అవుట్లెట్స్ చదివి ముగిస్తా. ఇతడు ఈ 5 అంతలు నష్టపోవడానికి కారణం ఏంటి? హృదయపు గర్వం. హృదయంలో గర్వం ఉండి ఏం చేశాడు అన్నది బైబిల్లో ఉంది. రండి మనం చూసినట్లయితే ఉపదేశ గ్రంథం 1వ అధ్యాయం 12-13 వచనాలు. నీ సహోదరుని శ్రమానుభవ దినమున చూచి నీవు ఆనందం పొంద తగదు. ఒకటి ఏం చేస్తున్నాడు? తన సహోదరుడు శ్రమల్లో ఉన్నప్పుడు ఆనందిస్తున్నాడు. హృదయపు గర్వం ఉంటుందర. 2 ఏం చేస్తున్నాడు? యోధావారి నాశన దినమును వారి స్థితిని చూసి నువ్వు సంతోషిస్తున్నావు. అంటే యోధావారు నశించిపోతుంటే వాళ్ళ స్థితిని చూసి సంతోషిస్తున్నాడంట. 1 శ్రమ దినమున ఆనందిస్తున్నాడు సహోదరుడు శ్రమలో ఉన్నప్పుడు. 2 యోధావారు నాశనం అవుతున్న సమయంలో ఏం చేస్తున్నాడు? వాళ్ళ స్థితిని చూసి సంతోషిస్తున్నాడు. 3 ఏం చేస్తున్నాడు? 13 వచనం. నా జనుల ఆపద్దినము నీ వారి గుమ్మములోనికి చొరబడుదగుదు, వారి ఆపద్దినము నీవు సంతోషపడదు. ఏం చేస్తున్నావు? సంతోషపడుతున్నావు. అది కరెక్ట్ కాదు. ఇంకా వారిని పట్టుకోదను, వారి బాధను చూడతగదు, వారి ఆపద్దినము నీవు వారి ఆస్తిని పట్టుకుందాం. కాబట్టి ఈ దేవుడు చెబుతున్నమాట. అసలు ఆ హృదయపు గర్వం ఉండి ఏం చేస్తున్నాడంటే సహోదరు శ్రమ పడుతున్నప్పుడు ఆనందిస్తున్నాడు, నాశనం అవుతున్నప్పుడు సంతోషిస్తున్నాడు ప్రజలు, ఇంకా ఆపదల్లో ఉన్నప్పుడు వారి ఇళ్లలో చొరబడుతున్నాడు, ఇంకా వారి ఆపద్దినమందు సంతోషించు వారి బాధను చూస్తూ వారి ఆస్తిని పూర్తిగా పట్టుకుంటున్నాడంట. వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇవన్నీ చేస్తున్నాడు. సొంత సహోదరుల మీద ఎందుకు చేస్తున్నావు? హృదయపు గర్వం. హృదయంలో ఉన్న గర్వాన్ని బట్టి సహోదరుడు బాధపడుతుంటే సంతోషిస్తున్నావు, సహోదరుడు ఇబ్బందులు శ్రమల్లో ఉంటే సంతోషిస్తున్నావు, ఇంకా ఆనందిస్తున్నావు. సహోదరులు ఆపదల్లో ఉన్నప్పుడు వారి ఆస్తులు వారి ఆస్తి తీసుకుంటున్నావు, వారి ఇంట్లో చొరబడుతున్నావు. వీటన్నిటికి కారణం ఏంటి? హృదయంలో ఉన్న గర్వం. నేను వాడికంటే పెద్దోడిని, నేను గొప్పోడిని అని అనుకుంటున్నాడు. ఈ హృదయపు గర్వం తనలో ఉంటుందని ఏమవుతుంది? పూర్తిగా హృదయంలో గర్వం ఉండబట్టేగా ఇవన్నీ చేసింది. ఇవన్నీ చేయటం ద్వారా ఈ 5 అంతల నష్టం తెచ్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ శ్రమల్లో ఆనందం పొందుతున్నాడు. సహోదరు శ్రమల్లో ఉంటే వారు నాశనం అవుతుంటే వారి స్థితిని చూసి సంతోషిస్తున్నాడు. వారు ఆపద్దినములో ఉన్నప్పుడు వారి ఇంట్లో చొరబడుతున్నారు. వారి ఆపద్దినములో ఉండగా సంతోషపడి వారి ఆస్తిని ఏం చేస్తున్నాడు? బొత్తిగా పట్టుకుంటున్నాడు. ఇంకా వారు తప్పించుకున్న వారిని సంహరించడానికి అడ్డత్రోవలో నీవు నిలవతగదు. చూడండి, కొంతమంది శ్రమల్లో ఉన్నప్పుడు తప్పించుకుంటుంటే బాధల్లో వారిని సంహరించడానికి నిలబడుతున్నాడంట. ఇవన్నీ హృదయంలో ఉన్న గర్వాన్ని బట్టి జరుగుతుంది. ఇవన్నీ హృదయంలో ఉన్న గర్వాన్ని బట్టి చేసాడు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఊరకనే మాట్లాడుతున్నా దేవుడు, ఊరకనే మాట్లాడు. నీవు హృదయపు గర్వంతో ఉండవని ఎందుకు అంటున్నాడు? స్నేహితుడు శ్రమల్లో ఉన్నప్పుడు ఆ శ్రమలను చూసి ఆనందిస్తున్నాడు. ఒక స్నేహితుడు కానీ ఒక వ్యక్తి కానీ బాధలో ఉన్నప్పుడు, కుటుంబీకుడు స్నేహితుడిగా తన ఇంటివాడే తన రక్త సంబంధికుడు బాధలో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు ఆనందిస్తున్నాడు. వారి బాధలో ఉన్నప్పుడు సంతోషిస్తున్నాడు. ఇంకా వారి ఇంట్లో చొరబడుతున్నారు వారి బాధలో ఉన్నప్పుడు. ఇంకా వారి యొక్క ఆస్తిని గుంజుకుంటున్నాడు. వారిలో కొంతమంది తప్పించుకుంటూ వారిని ఏం చేస్తున్నాడు? సంహరిస్తున్నాడు. ఇదంతా హృదయపు గర్వం. నాకేంటి అన్న గర్వం. ఈ గర్వంతో తాను చేసిన తప్పులు బట్టి ఏమవుతుంది? దేవుడు చూసినప్పుడు చెడిపోయి ఉన్నాడు. ఇవి చేయటం ద్వారా దేవుడు చూశాడు. ఇవి చేసినప్పుడు దేవుడు చూసినప్పుడు అతడు ఎలా ఉన్నాడు? చెడిపోయినట్టున్నాడు. స్నేహితుడు కుటుంబీకుడికి శ్రమ కుటుంబీకుని చూసి ఆనందించడం కానీ, వారి బాధను చూసి సంతోషించడం కానీ, వారి ఇంట్లో చొరబడటం కానీ, వారి ఆస్తిని లాక్కోవటం కానీ, వారిని నష్టపరిచినప్పుడు దేవుడు చూసి, ఇవన్నీ చేసినప్పుడు దేవుడు చూశాడు. ఆ హృదయపు గర్వంతో చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవుడు చూసినప్పుడు అతడు ఎలా ఉన్నాడు? చెడిపోయిన వాడుగా ఉన్నాడు దేవుడు చూసినప్పుడు. ఇవి చేశాడు కాబట్టి దేవుడు చూశాడు, చెడిపోయినట్టున్నాడు. ఇంకా అతని జీవితం అవమానకరంగా ఉంది. ఇంకా అతడి జీవితం ఎలా ఉంది? మోసపోతున్న అనుభవం ఉంది. ఇంకా అతడి జీవితం ఎలా ఉంది? కింద పడదోయబడుతున్న అనుభవం ఉంది. ఇంకా అతడి జీవితం పూర్తిగా నిర్మూలం అవుతున్నాడు. ఎందుకు? హృదయపు గర్వంతో తన రక్త సంబంధికుడు తన సొంత సహోదరుడు చేసిన కీడుని బట్టి దేవుడు చూసినప్పుడు, ఆ కీడు ద్వారా కీడు చేసిన దాన్ని బట్టి దేవుడు చూసినప్పుడు, నువ్వు ఈ కీడు చేసావు నీ సహోదరుడు కానీ దేవుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు, ఏదోమును చూసినప్పుడు తన సహోదరుడు తాను చేసిన కీడుని బట్టి దేవుడు చూడగా ఈ 5 అంతల నష్టం అతనికి వస్తుంది. ఏం 5 అంతల నష్టం? మళ్ళీ చెబుతున్నాం. తాను హృదయపు గర్వంతో చేసినవేంటి? సహోదరుడు శ్రమల్లో ఉన్నప్పుడు ఆనందించాడు. యోధావారు ఆపద్దినమంది ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. వారి ఆపదలు ఉండే వారి గుమ్మాల్లో వారి ఇంట్లో చొరబడుతున్నాడు. ఇంకా వారి ఆస్తిని పట్టుకుంటున్నాడు. ఇంకా వారు తప్పించుకున్న వారి అడ్డత్రోవలు నిలబడి ఏం చేస్తున్నాడు? వారికి అడ్డత్రోవలో నిలబడి వారిని నాశనం చేయడానికి ఏదో ఒకటి చేయడానికి చూస్తున్నాడు. ఇవన్నీ హృదయపు గర్వంతో చేశాడు.
ఇవి చేసినప్పుడు సహోదరుడికి చేయటం తర్వాత దేవుడు చూసినప్పుడు అతడు ఎలా ఉన్నాడు? బొత్తిగా నాశనం అయిపోయి ఉన్నాడు, ఇంకా అవమానం నొందే స్థితిలో ఉన్నాడు, ఇంకా మోసపోయిన స్థితిలో ఉంటున్నాడు, మోసపోబోతున్నాడు, ఇంకా కిందకు పడదేయబడుతున్నాడు, నిర్మూలం అవుతున్నాడు. ఇవి ఆయన చేయబట్టే ఈ నష్టాన్ని తెచ్చుకుంటున్నాడు. క్రైస్తవులు ఈరోజు ఎలా ఉండాలంటే, మనం మన స్నేహితులను చూసి శ్రమల్లో ఉన్నప్పుడు సంతోషించకూడదు. శ్రమల్లో ఉండేవారి కొరకు ప్రార్థించాలి. బాధపడే వారిని చూసి మనం సంతోషించకూడదు, వారి బాధల కొరకు ప్రార్థించాలి. ఎవరైనా ఆపదల్లో ఉంటే వారి ఇంటికి వెళ్ళి మనం ఆదరించాలి, కానీ వారి ఇంట్లో ఉండే వాటిని లాక్కునేటట్టు ఉండకూడదు. ఎవరైనా సరే కొద్దిగా గొప్ప ఆస్తి కలిగిన వారు ఉంటే వారి ఆస్తి మనం లాక్కోకూడదు. వారి ఆస్తిని వారికి ఎవరైనా లాక్కుంటుంటే ఇచ్చేటట్టుకుండాలి. ఇంకా ఎవరైనా సరే తన బాధను బట్టి వెళుతుంటే మధ్యలో అతనికి అడ్డంగా మనం ఉండకూడదు. ఆ బాధ పోయేటట్టు మన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. అట్టి 5 అంతల అనుభవం మనం జీవించడం కొరకై ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఈ హృదయపు గర్వం ఉంటే ఈ 5 అంతల అనుభవం నేను చేయలేక మళ్ళీ ఎలా ఉంటాను? ఈ 5 అంతల అనుభవం హృదయపు గర్వం లేకపోతే ఈ 5 అంతల అనుభవం ఉంటా. గర్వం ఉంటే ఈ 5 అంతల అనుభవం నేను చేయలేక మళ్ళీ నేను చెడిపోయిన స్థితిలో ఉంటా, మోసపోయిన స్థితిలో ఉంటా, అవమానం పొందే స్థితిలో ఉంటా, పడదేయబడిన స్థితిలో ఉంటా, ఇంకా చూసి నిర్మూలమైన స్థితిలో ఉంటా. అదే హృదయపు గర్వం లేకపోతే శ్రమల్లో ఉండేవారిని ఆదుకుంటా, బాధల్లో ఉండేవారిని వారికి సంతోషాన్ని ఇస్తా, ఇంకా వారు ఇంకేదైనా వారి ఇల్లు నష్టపోతుంటే వారిని కాపాడుతా, ఇంకా వారి ఆస్తిని సమకూరుస్తా, వారికి సహాయకుడిగా ఉంటా, ఇంకా ఎవరైనా మధ్యలో ఉంటే వారికి సహాయం చేసి వారికి బలపరుస్తా. ఇట్టి బలపరిచే ఈ 5 అంతల జీవితం నాకు అనుగ్రహించు. అంతేగాని ప్రభా, హృదయపు గర్వంతో నేను ఈ తప్పులు చేసి నష్టపోయే జీవితం నాకు వద్దు. అనేకులకు మాదిరి శ్రమల్లో ఉండేవారికి ఆదరించి, బాధల్లో ఉండేవారిని వారిని ఓదార్చి, దేవా వారి ఆస్తులు వారి ఇంట్లో చొరబడుకోకుండా చొరబడే వారిని కాపాడుకుంటూ, వారి సాతానుడు వారి ఇళ్లలో చొరబడుకోకుండా వారి కొరకు ప్రార్థన చేసుకుంటూ, దేవా అనేకులకి మార్గం ఉండేవారికని వారికి కలిగినటువంటి కాపాడుకోవడం కొరకని ప్రార్థన జీవితం కలిగి ఉంటా. వారికి నష్టం చేయను, వారికి మేలు చేసే క్రైస్తవ జీవితం నక్కిం. అది మన జీవితాలకు కావాల్సింది ఏంటంటే క్రైస్తవులుగా ప్రార్థన జీవితం. ఎందుకంటే ఇతరులకు మనకు మేలు చేసే క్రైస్తవ జీవితం మనకు కావాలి, నష్టం చేసే క్రైస్తవ జీవితం కాదు. సో ఇతరులకు మేలు చేసే క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగినట్లు, ఇతరులకు మేలు చేసే క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లు, మన హృదయపు గర్వం లేకుండా శ్రమల్లో ఉండేవారికి, బాధల్లో ఉండేవారికి, ఈ ఇండ్ల దగ్గర ఉండేవారికి కానీ, ఆస్తి కలిగిన వారికి కానీ, ఇంకటే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి సాతాను త్వరలో చిక్కుపోయి నష్టపోయే వారికి కానీ, ఇంకా మధ్య మార్గంలో ఉండేవారికి కానీ, మన అటువంటి అనుభవం ఉండేవారికి మనం ఒక ఆదరణకరంగా ఉండే క్రైస్తవ జీవితాన్ని మనం జీవించినట్లు, అట్లా అనేకులకు ఆధారంగా ఉండే క్రైస్తవ జీవితాన్ని దేవుని ద్వారా మనం పొందుకున్నట్లు, ఈ కుటుంబం కూడా అట్టి ఆధారంగా ఉండే క్రైస్తవ జీవితంగా, మన కుటుంబాలు కూడా అట్టి ఆధారంగా ఉండే క్రైస్తవ జీవితంగా, హృదయంలో ఉండే గర్వం లేకుండా, హృదయపు గర్వం లేకుండా ప్రభు సన్నిధిలో జీవించే క్రైస్తవ జీవితాన్ని దేవుడు అనుగ్రహించాలి. దాని కొరకు మనం ప్రార్థించాలి. ప్రభు, నా హృదయంలో గర్వం ఉండకూడదు. ఈ 5 అంతల అనేకులకు మేలు చేసి 5 అంతల అనుభవం నాకు మేలు చేయకపోతే ఎదోములాగా నేను కూడా 5 అంతల నష్టాన్ని తెచ్చుకుంటా. అటు నష్టం కాకుండా మేలు చేసే క్రైస్తవ జీవితం నాకు మేలు చేయాలంటే నాలో హృదయపు గర్వం ఉండకూడదు. గర్వం ఉంటే ఏం చేయలేం. ఆ గర్వాన్ని తీసేసి అనేకులకు మేలు చేసే క్రైస్తవ జీవితం నాకు ఏమైనా ప్రార్థన చేద్దాం. ప్రభు అట్టి క్రైస్తవ జీవితాన్ని మనకు అనుగ్రహించినట్లు, ఆ హృదయపు గర్వాన్ని తీసేసి 5 అంతల మేలు చేసే అనుభవాన్ని ప్రభు మనకు అనుగ్రహించినట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఈ కుటుంబానికి కూడా దేవుడు అట్టి ఆశీర్వాదాలు ఇచ్చి, దీవెనలు ఇచ్చి, ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి 2 అంతల తీర్పులోకి రాకుండా వారి కుటుంబాలకి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చి, ఏం కొదువుందో ఆ యొక్క కొదువుని దేవుడు సమృద్ధిగా ఈ కుటుంబానికి నింపునట్లు, ఈ కుటుంబానికి కూడా 5 అంతల ఆశీర్వాదం, శ్రమలో ఉండ, బాధల్లో ఉండ, దుఃఖాల్లో ఉండ, వారి అవసరతలు ఉండ, ఏ శ్రమలు ఏ బాధలు ఉంటారో వారిని దేవుడు ఆదరించినట్లు మనం కూడా ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ద్వారా వాళ్ళని ఆదరించినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. మనం హృదయ గర్వం కలిగి ఉండకోకుండా హృదయ గర్వాన్ని తీసేసుకుని ఆ కుటుంబ ఆదరణ కొరకై ప్రార్థన చేద్దాం. అటు ప్రార్థన మనం చేయనట్టు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.